హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ. ఈరోజు మనం జహీరాబాద్ టు ముగడంపల్లి హైవేలో ఉన్నాము. ఇక్కడ నుంచి మనం కేవలం కిలోమీటర్ వెళ్ళాలి. లొకేషన్ వచ్చి సంగారెడ్డి డిస్టిక్, జహీరాబాద్ డివిజన్, ముగడంపల్లి మండల్. ఈ బీటీ రోడ్ నుంచి కిలోమీటర్ వరకు మనకు మట్టి రోడ్ ఉంటుంది. ఆ మట్టి రోడ్కి ఫస్ట్ బిట్. ఈరోజు మనకు ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది. మీరు చూడొచ్చు, టోటల్ వచ్చేసి 15 ఎకరాల భూమి మనకు సేల్కి వచ్చింది. 15 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేల్కి ఉంది. మీరు చూడొచ్చు, ఇది గేట్ వేశారు ఆల్రెడీ. రౌండ్ మొత్తం మనకు సోలార్ ఫినిషింగ్ ఉంది. ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అని. ఈ లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్, జహీరాబాద్ డివిజన్, ముగడంపల్లి మండల్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. టోటల్ రౌండ్ మనకు సోలార్ ఫినిషింగ్ ఉంటుంది. దీంట్లో 3 బోర్లు ఉన్నాయి. సాయిల్ చూసుకుంటే ప్యూర్ బ్లాక్ సాయిల్. ఆల్రెడీ దీనికి కల్టివేషన్ చేస్తున్నారు. దీని కాస్ట్ వచ్చేసి 45 lakhs per acre చెప్తున్నారు. అర్జెంట్ సేల్కి ఉంది. లైట్ నెగోషియబుల్గా ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇది ఇక్కడ బోర్ ఉంటుంది. దీంట్లో 3 బోర్లు ఉన్నాయి టోటలీ. ఒక రూమ్ కూడా ఉంది లేబర్కి. ఇది టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్. చాలా మెత్తగా ఈ భూమి ఉంటుంది. రేగడి అంటారు కదా, అది నల్ల రేగడి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ సైడ్ చూడాలంటే మన అమ్మని కాంటాక్ట్ చేయండి, సైడ్ విజిట్ చేయండి. ఇది జహీరాబాద్ నుంచి చూసుకుంటే మనకు 10 kilometers అవుతుంది. ఏదైతే జహీరాబాద్ టు ముగడంపల్లి హైవే ఉందో ఆ హైవే నుంచి 2 kilometersలో ఈ ప్రాపర్టీ ఉంటుంది. ఇలా మీరు చూడవచ్చు, మంచి ప్రాపర్టీ, అర్జెంట్ సేల్కి ఉంది. ఇంట్రెస్ట్ వాళ్ళు మన అమ్మని కాంటాక్ట్ చేయండి, సైడ్ విజిట్ చేయండి. ప్రజెంట్ ఇందులో మొత్తం ఇప్పుడు సోయా పంట వేశారు, కంది వేశారు, ఇంకా చెరుకు కూడా ఉంది. అన్ని క్రాప్కి, పంటలకి ఈ ల్యాండ్ అయితే సూటబుల్గా ఉంది. మీరు అగ్రికల్చర్ చేయాలనుకుంటే ఈ ప్రాపర్టీ చూడండి. చూసి దీనికి ఫామ్ హౌస్ కూడా చేయొచ్చు, లేదంటే అగ్రికల్చర్ కూడా చేయొచ్చు. ఇలా ఇది హైదరాబాద్ నుంచి చూసుకుంటే మనకు 120 kilometersలో ఈ ప్రాపర్టీ ఉంటుంది. 45 lakhs per acre చెప్పడం జరుగుతుంది. లైట్ నెగోషియబుల్గా ఉంటుంది. క్లియర్ టైటిల్, ఆల్రెడీ కొనుగోలు జరిగిన ప్రాపర్టీ ఉంది. రౌండ్ కడీలు వేసుకున్నారు. సోలార్ ఫినిషింగ్ ఉంటుంది. గేట్ ఉంది. ఇలా ఫుల్ వాటర్ సోర్స్ కలిగిన 3 బోర్లు ఉన్నాయి. మీరు చూడొచ్చు ఇలా. థ్యాంక్ యూ.